సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 86వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం శ్రీ లలితా పరాభట్టారిక సహస్రనామ సామాజిక అవగాహన యజ్ఞంలో భాగంగా మనం ముందుకు కొనసాగుదాం. ఇంతవరకు మనం విష్ణు మాయా విలాసిని అని అమ్మవారిని గురించి చెప్పుకున్నాం. విష్ణువు యొక్క మాయయందు క్రీడించున్నది, ఆనందించున్నది, భాగస్వామిని అయినది విష్ణు మాయా విలాసిని అని కలిపి చెప్పుకుంటే అలా అర్థం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విలాసిని అని చెప్పుకునేటప్పుడు ఏ యోగ మార్గంలో అయితే యోగ సాధకులకు అభ్యంతరాలు కల్పించి వారి యొక్క నిష్టని, వారి యొక్క పట్టుదలని పరీక్షించేటువంటి శక్తి ఉన్నదో ఆ శక్తిని విలాసిని అంటారు. విలాసిని శక్తి. ఆమె అనుగ్రహం లేకపోతే యోగ సాధన అనేది ముందుకు సాగదు అని మనకి గురువులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా విలాసిని అంటే ఈ విశ్వాన్నంతటిని క్రీడారూపంగా నడిపిస్తున్నటువంటి తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అటువంటి తల్లి అసలు రూపం ఏమిటి అంటే క్షేత్ర స్వరూప. అమ్మవారు తాలూకా రూపం ఏమిటి అంటే క్షేత్ర స్వరూపం. క్షేత్రం అంటే ఏమిటి అంటే శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పినట్లు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చెప్తారు. ఓ కౌంతేయ ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే, ఈ శరీరమునే క్షేత్రము అని అంటారు అని శ్రీకృష్ణుల వారు అర్జునునికి ఉపదేశించినటువంటి గీతా పాఠంలో తెలియజేస్తారు, భగవద్గీత. కాబట్టి మన శరీరమే క్షేత్రం. అందువలన క్షేత్రము, భూమి, పొలము, పుణ్యక్షేత్రము అని క్షేత్రం అనే దానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఇందులో మనం ముఖ్యంగా శరీరము అనే అర్థం తీసుకున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి రెండు భాగాలు ఏమిటది? ఒకటి దేహి, రెండవది దేహం. దేహి అంటే జీవుడు అని అర్థం చెప్పుకోవాలి. జీవుడు తాను ఈ భౌతిక జగత్తులో ఉండడానికి నిర్మించుకున్నటువంటి ఇల్లే దేహము అని చెప్పాలి. కాబట్టి జీవి, దేహము రెండు వేర్వేరు భాగాలు. కాబట్టి ఇక్కడ ఆ రెండవ భాగమైనటువంటి దేహమును క్షేత్రము అంటారు. కాబట్టి ఈ దేహమునకు క్షేత్రమని పేరు ఎప్పుడైతే వచ్చిందో అటువంటి అనేకమైనటువంటి జీవుల యొక్క దేహాల రూపంలో ఉండేది క్షేత్ర స్వరూప అయినటువంటి అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు. అదే పుణ్యక్షేత్రము, భూమి, పొలము, స్థలము ఇలా చెప్పుకున్నట్లయితే అర్థాలు ఒక దేవతా విగ్రహంగాను, స్థలంగాను, పుణ్యక్షేత్రముగాను ఇన్ని రూపాల్లో ఉండేటువంటిది ఆ క్షేత్ర స్వరూప అయినటువంటి అమ్మవారే. ఇక్కడ క్షేత్రం నామరూపాధికం వసుధాది శివాంతం షట్త్రింశత్ తత్వాత్మకం శరీరం వా అని చెప్తారు. షట్త్రింశత్ తత్వాలకి రూపం ఇచ్చేటటువంటిదే దేహం. కాబట్టి పిపీలకము దగ్గర నుంచి శివాంతం అంటే పరమశివుని వరకు కూడా ఉన్నటువంటి సర్వజీవుల యొక్క దేహముల రూపములో ఉండేది క్షేత్ర స్వరూప అని మనం చెప్పుకుంటాం. తత్వం నిజం రూపం యస్యాస అంటాం. అంటే ఏ దేవి యొక్క తత్వము దేహ రూపంలో నిజంగా మనకి ఎదురుగా ప్రత్యక్షంగా వ్యక్తంగా కనిపిస్తుందో ఈ వ్యక్త జగత్తులో ఆ దేహము క్షేత్రము,
ఆ క్షేత్రం యొక్క రూపము అమ్మవారు అయినప్పుడు క్షేత్రము 2 రకాలని మనం చెప్పుకున్నాం కదా, దేహి, దేహము. కాబట్టి క్షేత్రము అమ్మవారైనప్పుడు క్షేత్ర రూపమే అమ్మవారిది. అంటే మన దేహ రూపం అమ్మవారి రూపం అనుకోవచ్చు. అంటే మనకి కనిపించే ప్రతి రూపము కూడా ఆ శ్రీమాత యొక్క స్వరూపమే అలా భావించినప్పుడు క్షేత్రేసి దానికి పాలకురాలు. క్షేత్రమునకు ఈ శ్రీ అంటే పాలకురాలు. ఎవరు అంటే శ్రీమాత. క్షేత్రస్య శరీరస్య సహా శివ తస్యేయం క్షేత్రేసి అంటారు. అంటే ఈ క్షేత్రం దేహం ఇదే శివమయం, దానికి పాలకురాలు క్షేత్రేసి అని మనం చెప్పుకోవాలి. కాబట్టి అదృశ్యంగా ఉండే దేహాన్ని నడిపించే చైతన్య శక్తి, అదృశ్యంగా ఉంటూ ఈ దేహాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తిని మనం క్షేత్రేసి అంటాం. అంటే జీవుడు లోపల ఉన్నాడు కదా, జీవుడే చైతన్యం. ఆ జీవుని నడిపించేటువంటి చైతన్య శక్తి క్షేత్రేసి అలా చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇది జీవుల పట్ల మాత్రమే కాదు, పుణ్యక్షేత్రాల్లో అందులో ఉన్న దేవతా విగ్రహాల్లో ఉన్న చైతన్య శక్తికి నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచంలో నడిపించేటటువంటి శక్తి, నామాలతో రూపాలతో కూడి ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అది క్షేత్రేసి. క్షేత్ర స్వరూప క్షేత్రేసి. కాబట్టి రూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండి నడిపించే చైతన్య శక్తి అని అమ్మవారిని మనం చెప్పుకోవచ్చు. క్షేత్రజ్ఞ పాలిని అంటారు అందుకే అమ్మని. కాబట్టి క్షేత్ర స్వరూపము ఆవిడే, దేహ స్వరూపం వివిధ దేహాలు వివిధ నామాలు ఆమెవే. ఆ దేహాలకి కారణమైనటువంటి జీవి ఏదైతే ఉందో ఆ జీవిలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఆమెయే. మరి క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే క్షేత్రజ్ఞో జీవ తత్క్షేత్రంచ పాలయతీతి క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని మనం సంకేతిస్తే తత్ క్షేత్రజ్ఞ పాలిని, తత్క్షేత్రంచ పాలయతి ఇది క్షేత్రపాలిని అంటాం. ఆ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి పాలకురాలు. కాబట్టి క్షేత్రజ్ఞ పాలిని అని మనం చెప్పుకుంటాం. క్షేత్ర అంటే స్థూల భాగమైన దేహాన్ని, క్షేత్రజ్ఞ అంటే సూక్ష్మ భాగమైనటువంటి దేహి కనిపించడు కదా, దేహంలో ఉన్నటువంటి జీవి కనిపించడు. దేహి అంటే జీవి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ జీవిని ప్లస్ జీవి ఆధారంగా ఉన్నటువంటి దేహాన్ని కూడా పరిపాలించేటువంటి తల్లి అని మనం అమ్మవారిని చెప్పుకోవాలన్నమాట. ఇదం శరీరం వసుధే క్షేత్రమిత్యవిధీయతే. ఈ శరీరాన్నే వసుధ భూమి అంటారు, దాన్నే క్షేత్రము అంటారు. ఆ క్షేత్రమును పరిపాలించేటువంటిది క్షేత్ర పాలిని. క్షేత్రజ్ఞుడు అంటే జీవి, ఆ క్షేత్రమును క్షేత్రజ్ఞుని జీవిని దేహాన్ని కూడా పరిపాలించేది క్షేత్రజ్ఞ పాలిని అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండిటి యొక్క మనుగడకు అమ్మవారి అధికారిని, అసలు కారణము ఆమె. కాబట్టి ఈ నామము దేహమును దేహిని కూడా పరిపాలించి సంరక్షించున్నది అని మనకి అమ్మవారి లక్షణాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అలాంటి అమ్మవారు ఈ దేహముల యొక్క లక్షణాలకి అతీతంగా ఉంటుంది. జీవికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే పుట్టడం, ఉండడం, రూపం మారడం, పెరగడం, పురుషించటం, నశించటం, ఇవన్నీ దేహానికి సంబంధించినవి. పుడతాం, పెరుగుతాం, మా రూపం మారుతుంది. అలాగే ఏంటంటే పెరిగిన తర్వాత కృషిస్తాం, నశిస్తాం, ఇవన్నీ కూడా దేహానికి ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు ఏవి కూడా అమ్మవారికి ఉండవు. ఇవి క్షయ వృద్ధి వినిర్ముక్త. అమ్మవారు ఎటువంటిది అంటే ఈ దేహానికి
అధిపాలికురాలై ఉంటూ పరిపాలిస్తూ కూడా దేహానికి దేహికి ఉన్నటువంటి లక్షణాలేవి తనకి అనువర్తించినటువంటి స్థితిలో అమ్మవారు ఉంటుంది. క్షయము వృద్ధి ఈ రెండు కూడా అమ్మవారికి వర్తించని లక్షణాలు, కేవలం దేహానికి మాత్రమే వర్తించేవి. కాబట్టి జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ సృష్టి స్థితి లయాలు నిర్వహిస్తూ ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారికి ఈ క్షయము వృద్ధి అనేవి ఉండవన్నమాట. ఈ రెండు ఆవిడకి అనువర్తించవు, ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అమ్మవారు. కాబట్టి ప్రకృతిలో ఇది తరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది, ప్రపంచం క్షీణిస్తుంది, నశిస్తుంది అనే భావనలు ఉంటాయి, కానీ అమ్మవారికి ఇటువంటి భావనలు వర్తించవు. రూపాలు స్థితులు మారవచ్చేమో కానీ ఉన్నది ఉంటుంది, కొత్తది రాదు, ఉన్నది పోదు. దీన్ని మనం భౌతిక శాస్త్రంలో కానీ చెప్పుకున్నట్లయితే లా ఆఫ్ మాస్, ఎనర్జీ అండ్ మ్యాటర్ అని చెప్పుకోవాలి. మాస్, ఎనర్జీ అండ్ మ్యాటర్, ఎనర్జీ అనేది ఒక రూపం నుంచి మరో రూపంలో కన్వర్ట్ అవుతుందే కానీ అది నాశనం కాదు. తరగడం అనేది దానికి ఉండదు. శక్తి నిత్యత్వ నియమం అని మనం చెప్పుకుంటున్నాం భౌతిక శాస్త్రంలో. కాబట్టి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఎనర్జీ అండ్ మ్యాటర్ అనేది ఈ క్షేత్రజ్ఞ పాలిని అనేటువంటి నామానికి, అమ్మవారి లక్షణానికి సరిపోతుందన్నమాట. కాబట్టి అమ్మవారికి ఈ కృషించి నశించిపోవడాలు, వృద్ధి చెంది ఎండిపోవడాలు ఇలాంటివి ఉండవన్నమాట. అలాగే మనం సమాజ పరంగా, మన పరిసరాల పరంగా కానీ తీసుకున్నట్లయితే కొంతమంది అభివృద్ధి చెందుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఉన్న స్థానం నుంచి దిగజారిపోతూ ఉంటారు. అలా ఒక జాతి అనేది అభివృద్ధి చెందడం, పెరగడం, ఒక జాతి అనేది తరిగిపోవడం, ఒక జాతి నశించడం, క్షీణించడం, విలుప్తం కావడం, ఇలాంటి లక్షణాలన్నీ జాతులకి, మన యొక్క జీవులకి ఉంటాయి. కాబట్టి సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, జీవి పట్ల వర్తింపజేసి ఈ క్షయ వృద్ధులు అనేవి తమ ఆటలు సాగిస్తూ ఉండేటటువంటివి. వీటి లక్షణాలు, వీటి ఆటలు అనేవి అమ్మవారి దగ్గర నడవు. అందువల్ల ఇవి అమ్మవారిని ఏమీ చేయలేవు. క్షయము వృద్ధి అనేవి మన జీవులకే కానీ, వ్యక్త ప్రపంచంలో ఉన్నటువంటి జీవులకి, దేహాలకే కానీ అవ్యక్త రూపమైనటువంటి రూపిణి అయినటువంటి అమ్మవారికి వర్తించవు. కాబట్టి ఆమె క్షేత్రజ్ఞ, పాలిని, క్షేత్రేసి అని మనం ఈ 3 నామాల్లోని మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే తనను గురించి తానే తక్కువగా ఆలోచించేవారు కొంతమంది ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. తమను గురించి తాము ఎక్కువగా ఊహించుకునే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. దాన్ని ఏమంటాం? సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. ఈ 2 కాంప్లెక్స్లు కూడా మనిషికి ప్రమాదాన్ని తీసుకొచ్చేవి. వ్యక్తి యొక్క ఉద్యోగ రంగంలో కానీ, జీవితంలో కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ 2 కూడా ప్రమాదాన్ని తీసుకొచ్చేవి. ఇవి ఎవరికి ఉన్నా సరే అవి పోవాలంటే అమ్మవారిని క్షేత్రజ్ఞ పాలిన్యై నమః అని నమస్కరిస్తూ ధ్యానించాలన్నమాట. అలా ధ్యానం చేసినట్లయితే ఈ ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్లు అనేవి మనుషులకి ఉండవు అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి విర్రవేగడం కానీ, ముడుచుకుపోవడం కానీ ఎవరికైనా లక్షణంగా ఉంటే ఈ నామంతో అమ్మవారిని జపించాలి. అలా జపించినట్లయితే వారికి ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ, గర్వంతో విరవేగడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, ఆత్మన్యూనతాభావం, ఈ 2 కూడా వారి నుంచి దూరమై వారు తమ యొక్క కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు అన్నమాట. అంతేకాదు, ఇటువంటి తల్లి ఎలా అర్చింపబడుతుంది అంటే క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకులు, క్షేత్రము అంటే దేహము అని అర్థం చేసుకున్నాం అనుకోండి, శరీరం అని అర్థం చేసుకున్నాం అనుకోండి. శరీరానికి పాలకుడు ఎవడు? జీవి. సో జీవి చేత అర్చింపబడేది అని ఒక అర్థం. కాబట్టి ఇక్కడ క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం అని అర్థం చెప్పుకున్నాం అనుకోండి. పుణ్యక్షేత్రానికి క్షేత్ర దేవత ఉంటాడు, క్షేత్ర పాలకుడు కూడా ఉంటాడు.
అటువంటి క్షేత్ర పాలకుల చేత క్షేత్రాధిదేవత రూపంలో ఉన్నటువంటి అమ్మవారు చక్కగా అర్చింపబడుతుంది. కాబట్టి ఆమె క్షేత్రపాల సమర్చిత. క్షేత్రం అనేది శరీరం అని చెప్పుకుంటే శరీరానికి అధిపతి జీవే కదా, కాబట్టి జీవి చేత సక్రమంగా చక్కగా అర్చింపబడేది అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అన్ని క్షేత్రాలకు అన్ని వేళలలోనూ కూడా పాలకుడు సదాశివుడే గనక ఆ సదాశివుని చేత అర్చింపబడేది అని కూడా మనం క్షేత్రపాల సమర్చిత అంటే చెప్పుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా కూడా ఆరాధించబడేదే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి లలితాపరా భట్టారిక. కాబట్టి క్షేత్ర పాలకుడు అన్ని క్షేత్రాల్లోనూ అన్ని సమయాల్లోనూ సదాశివుడే గనక సదాశివుని చేత కూడా అర్చింపబడేది అని మనం చెప్పుకోవచ్చు అర్థం. అందువల్ల ఇక్కడ క్షేత్ర పాలకులకు సంబంధించి 2 బీజాక్షరాలు ఉన్నాయి. ఒకటి క్షం, 2 భైం. రక్షాకరి రాక్షసగ్ని అనే నామాలు మనం లలితా సహస్రనామంలో మనం చదువుకుంటాం. ఈ రక్షాకరి రాక్షసగ్ని అనే నామాలకి బీజాక్షరం క్షం. అలాగే భైరవి భగమాలిని అనే నామాలు కూడా ఉన్నాయి. వీటికి బీజాక్షరం భైం. ఈ అక్షరంతో మనం ఉచ్చరింపబడి ఆవాహనం చేయబడుతుంది అమ్మవారు. కాబట్టి ఈ క్షేత్ర పాలకులు రాక్షాకరి రాక్షసగ్ని భైరవి భగమాలిని మొదలైన వాళ్ళందరి చేత కూడా అర్చింపబడేటువంటిది అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది అమ్మవారి యొక్క క్షేత్రజ్ఞ, క్షేత్రేసి, క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత. ఇవన్నీ ఒక సమూహంలో ఉండేటువంటి పదాలు. క్షేత్రస్వరూప అంటే దేహం యొక్క రూపంలో ఉన్నటువంటిది. క్షేత్రేసి దేహమును పరిపాలించేటువంటి జీవి చేత జీవియే అమ్మవారు. క్షేత్రేసి అంటే ఈ క్షేత్రమును పరిపాలించేది. క్షేత్రజ్ఞ పాలిని ఈ క్షేత్రమును క్షేత్రజ్ఞుడు అంటే జీవి, క్షేత్రము అంటే దేహము చేత జీవి చేత కూడా అర్చింపబడేది. వాటిని సక్రమంగా పరిపాలించి పోషించేవి. వీటికి అంతేకాకుండా క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఉన్నటువంటి క్షయము వృద్ధి లక్షణాలు లేనటువంటి తల్లి. క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకుల చేత సక్రమంగా చక్కగా అర్చింపబడే తల్లి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది మొత్తం శ్రీకృష్ణ భగవానుల వారు ఏదైతే భగవద్గీతలో క్షేత్రజ్ఞ యోగం అని చెప్పుకున్నారో దానికి ఈ నామానికి మనం అన్వయం చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి సమగ్రంగా విషయం అనేది అర్థమవుతుంది. అలాగే విజయ విమల వంద్య బందారు జనవత్సల విజయ అనే నామంతో అమ్మవారిని మనం అర్చించేటప్పుడు విజయాయ నమః అని వర్తించారు. మనకి ఏ పని చేసిన విశేషమైన జయమును కలిగినది విజయ. ఎప్పుడు ఎక్కడా అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ. ఓటమి అనేది ఎరుగనటువంటి తల్లి అని మనం చెప్పుకోవాలి. జయము విజయము అనే పదాలకు వేరు అర్థాలు ఉన్నాయి. బయట పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం కానీ వచ్చిందనుకోండి, దాన్ని జయము అంటారు. అంటే బయట పరిస్థితుల మీద కానీ బయట వ్యక్తుల పైన కానీ మనకి ఆధిపత్యం ఏర్పడితే దాన్ని జయము అంటాం. అంటే మనం జయించాం, ఆ పరిస్థితిని జయించాం, ఆ వ్యక్తిని జయించాం అన్నమాట, నియంత్రణ లభిస్తే. అలాగే మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు మనస్సు అరిషడ్వర్గాలైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు వీటిపైన ఆధిపత్యం గాని వస్తే దాన్ని విజయము అంటారు. అరిషడ్వర్గ కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు అనేటటువంటి 6 శత్రువులని కూడా జయిస్తే దాన్ని విజయం అంటారు.
మన మనస్సు మీద, మన ఇంద్రియాల మీద మనకి నియంత్రణ మనం సాధిస్తే దాన్ని విజయము అంటారు. పరిస్థితుల మీద, ఇతరుల మీద మనం ఆధిపత్యం, అధికారం సాధిస్తే దాన్ని జయము అంటారు. కాబట్టి జయానికి, విజయానికి మధ్యలో ఈ తేడా ఉందన్నమాట. విజయము అంటే మన అరిషడ్ వర్గాలని మనం జయించటం, మన ఇంద్రియాల్ని మనం జయించటం, అది విజయం. జయము అంటే బయట పరిస్థితులు, బయట వ్యక్తుల పైన మనం అధికారం సాధించటం, దాన్ని జయము అంటారు. ఇదన్నమాట తేడా. బాహుబల పరాక్రమ చతురంగ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చునేమో కానీ, మనం భుజబలంతో కానీ, అర్ధబలంతో కానీ, అంగబలంతో కానీ ఇతరుల మీద అయితే మనం జయం సాధించవచ్చు ప్రయత్నిస్తే. కానీ తనపై తన ఆధిపత్యానికి దోహదం మనం చేయలేము. మన మీద ఆధిపత్యం ఉండదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని అదే అంటాడు, ఇన్ని లోకాలు జయించావు, నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించలేకపోతున్నావే, వాటిని జయించడానికి ప్రయత్నించు అంటాడు. ఎంతటి గొప్ప మాట అది. కాబట్టి అది విశ్వానంతటిని జయించినటువంటి హిరణ్యకశిపుడు అంతటి వాడికి సాధ్యం కాలేదు. అంటే ఎంత కష్టమో అరిషడ్ వర్గాలని, ఇంద్రియాలని నియంత్రించడం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వి అక్షరంతో విజయం అనే పదం చెప్పబడింది. విశేషమైన అర్థాన్ని సూచిస్తుంది. వి అంటే ఇలాంటి విజయం కలగడానికి కావాల్సిన సుగుణాలను అలవర్చుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలను కల్పించి ప్రతి సాధకుడు విజయాన్ని పొందడం కోసం సహాయం చేస్తుంది. కాబట్టి అమ్మవారు విజయ. ప్రతి సాధకుడు కూడా తన యొక్క సాధనా మార్గంలో విజయం సాధించటానికి అమ్మవారు విశేషమైనటువంటి జయాన్ని చేకూరుస్తుంది. అలా మనని విజయ మార్గంలో నడిపించేటువంటి తల్లి గనక అమ్మ విజయ అని పిలువబడుతుందన్నమాట. కాబట్టి సుగుణాలను అలవర్చుకున్న వారికి, సర్దుబాట్లు చేసుకుని చక్కదిద్దుకున్న వారికి తమపై తమకి విజయం లభిస్తుంది. కానీ అలా చక్కదిద్దుకోని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విజయం రాదు. తమలో ఉన్నటువంటి లోపాలు అంటే బద్ధకము, నిద్ర, అలసత్వము, రేపు చేద్దాంలే అనేటువంటి లక్షణాలు మనకు ఉంటాయి కదా. ఈ లక్షణాలని మనం కానీ నియంత్రించలేకపోతే మనం విజయం సాధించలేము. అలాంటి వాటిపై విజయం లభించాలి అంటే విజయాయ నమః అని అమ్మవారిని మనం ప్రార్థించాలన్నమాట. అది అమ్మవారు మనకప్పుడు అనుగ్రహిస్తుంది. మన శరీరం పైన మనకి నియంత్రణ ఏర్పాటు ఇస్తుంది అన్నమాట. చురుకుగా లేవకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఇవన్నీ లక్షణాలు కూడా మనకి మన పైన ఆధిపత్యం లేదని సూచించేటటువంటి అవలక్షణాలు అన్నమాట. కాబట్టి వాటిని తొలగించుకోవడానికి అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఆమె ఈ లక్షణాలని తొలగించి మనని కూడా చైతన్యవంతుల్ని చేసి విజయ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విజయనామం ముందు ఇటుపైన జయానామం కూడా చెప్పబడుతుంది. విజయ, జయ ఇవన్నీ కూడా అమ్మవారి నామాలే. అర్జునుడు తను తాను జయించుకుని విజయుడై అటుపైన జయం అనే భారత కథలో జయాన్ని సంపాదించాడు. మహాభారతాన్ని జయం అంటాం కదా. అర్జునుడే అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమె యొక్క అనుగ్రహంతో 18 అక్షోహిణీలు సైన్యం, కాబట్టి ఏకాదశాక్షోహిణులు కౌరవ సైన్యం, 7 అక్షోహిణీలు పాండవ సైన్యం, మొత్తం 18 అక్షోహిణీలు. 11 అక్షోహిణీలు ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని జయించటానికి అర్జునుడికి అమ్మవారి యొక్క సహకారం లేకపోతే సాధ్యం కాదు. అంతటి సైన్యాన్ని నియంత్రించి జయించి మహాభారతానికి జయం అనే పేరుని సార్థకం చేసిన వాడు ఎవరు అంటే విజయుడు అనే పేరున్నటువంటి పార్థుడు, అర్జునుడే.
కారణం ఏమిటి అంటే అర్జునునికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది గనక. అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అర్జునుడు ఈ విజయాన్ని, మహత్ విజయాన్ని సాధించాడన్నమాట. అలాంటి విజయం సాధించాలి అంటే మనకి ఏమి లక్షణం ఉండాలి అంటే స్వచ్ఛమైనటువంటి, విమలమైనటువంటి, మలినములు లేనటువంటి మనస్సు ఉండాలి. అలా ఉండాలి అంటే విమలా అని అమ్మవారిని మనం ధ్యానించాలి. విమలాయై నమః అని ధ్యానించాలి. అంటే మలినములు స్పృశింపనిది. అమ్మవారికి ఎటువంటి మలినములు అంటవు. ఎటువంటి అవలక్షణాలు కానీ, ఎటువంటి దుర్లక్షణాలు కానీ దరి చేరనటువంటి తల్లి ఆ శ్రీమాత. కాబట్టి మల సంబంధమైనదే మలినము కాబట్టి మలినం అనే పదాన్ని విశేషణంగా కూడా వాడతారు. మలిన భావాలు అన్నప్పుడు మలిన అన్న పదం స్థూల పదార్థాన్ని సూచించదు, కేవలం నీచమైన అనే విశేషణాన్ని మాత్రమే సూచిస్తుంది. అటువంటి లక్షణాలు ఆత్మన్యూనతాభావం అని ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆత్మన్యూనతాభావం అనేది మనలో ప్రవేశించకుండా మనకి రక్షించేటువంటిది ఎవరు అంటే ఆ శ్రీమాత విమల అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి అటువంటి తల్లిని మనం ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి అవలక్షణాలు పోయి మనకి విజయాన్ని అందించేటువంటి, విజయ మార్గంలో మనం నడిపించేటువంటి సహాయకారి అవుతుంది అమ్మవారు అన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.